ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడబోతోంది. ఏప్రిల్ 18న కేంద్ర ఎన్నికల కమిషన్ తెలంగాణలో లోక్సభ ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ను జారీ చేసింది. ప్రధాన పార్టీల అభ్యర్థులంతా కూడా ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. దాదాపు 45 రోజులుగా ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తుండగా ఓటర్లను ఆకట్టుకునేందుకు రకరకాల ఫీట్లు చేశారు. అగ్రనాయకులతో రోడ్ షోలు, సమావేశాలు, సభకు ఏర్పాట్లు చేస్తూ ప్రచారంలో దూసుకుపోయారు. हल हल शेख हल 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 शेख हल లోక్సభ ఎన్నికలు ఈ నెల 13న జరగబోతుండగా సమరానికి అభ్యర్థులు సిద్ధమయ్యారు. ఇప్పటికే ప్రధాన పార్టీలు అన్ని కూడా క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని నిర్వహిస్తూ ఉండగా ఎన్నికల ప్రచార పర్వాన్ని ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు ముగించాల్సి ఉంది. దీంతో ఓటర్స్ ను ఆకర్షించేందుకు అభ్యర్థుల తరపున ఆయా పార్టీల నాయకులు రంగంలోకి దిగారు. కాగా ఎన్నికల కౌంటింగ్ జూన్ 4న చేపట్టబోతున్నారు. వాటితో ప్రచారం ముగుస్తూ ఉండటం, ఎన్నికలకు మరో 2 రోజులు గడువు ఉండటంతో ప్రలోభాలకు తెరతీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ ప్రక్రియ పూర్తి చేసిన అభ్యర్థులు అందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఓటర్లకు పంపిణీ చేసేందుకు నగదు, మద్యం సమకూర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రచార పర్వం ముగియగానే నగదు, మద్యాన్ని నేరుగా ఓటర్లకు అందజేసే ఏర్పాట్లు రహస్యంగా జరుగుతున్నాయి. ఎన్నికలను పురస్కరించుకొని 2 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బార్లు, మద్యం షాపులను మూసివేయాలని ఎక్సైజ్ శాఖ ఆదేశించింది. జిల్లాల్లోకి ఇప్పటికే పెద్ద మొత్తంలో మద్యం డంప్ కాగా రాబోయే 24 గంటల వ్యవధిలో మరింతగా సేకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మద్యం, డబ్బు పంపిణీకి సంబంధించి గ్రామాలు, మున్సిపాలిటీల్లో వార్డు ప్రకారం ఆయా పార్టీల నుంచి ఇన్ఛార్జీలను నియమించినట్లుగా సమాచారం. లోక్సభ ఎన్నికలను పురస్కరించుకొని ప్రధాన పార్టీల నాయకులు సింగరేణి కార్మికులపై దృష్టి సారించారు. అభ్యర్థులు తమ ప్రచారంలో భాగంగా వివిధ గనుల వద్ద కార్మికులతో గేట్ మీటింగ్స్ ను ఏర్పాటు చేసి ఓట్లను అభ్యర్థించారు. ప్రచారంలో భాగంగా కార్మికులను తమ వైపు తిప్పుకునేందుకు ప్రలోభాలకు తెరతీస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్ ఓటమి పాలైనప్పటికీ కూడా ఆ పార్టీ నాయకులు నల్ల నేలపై ప్రత్యక్ష దృష్టిని సారించినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా వామపక్ష యూనియన్ అయిన ఏఐటీయూసీ, వామపక్ష పార్టీలు కాంగ్రెస్ కు మద్దతు తెలుపుతున్నాయి. బీజేపీ కూడా కొద్ది రోజులుగా కార్మిక క్షేత్రంలోనే ప్రచారం చేస్తోంది. ఇలా అన్ని పార్టీలు కూడా గనులపై ప్రచారం ముమ్మరం చేయడంతో కోల్ బెల్ట్ ఏరియా ప్రాధాన్యం సంతరించుకుంది.